all of you to this program, and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today's promise is taken from Jeremiah 31 verse 17. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం నుండి నేటి వాగ్దానము It తీసుకునబడినది. says, your children will return to their own land. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు అని ఈ లేఖనము సెలవిస్తున్నది. My friends, you might have been worried about your children. నా ప్రియ స్నేహితులారా, మీరు మీ బిడ్డల గురించి చింతిస్తూ ఉన్నారా? Who are residing away from you and they are going in their own way. మీకు దూరంగా నివసిస్తూ వారి సొంత మార్గాల్లో నడుస్తున్న మీ బిడ్డలను గురించి బాధపడుతూ ఉన్నారా? Yes, recently we were worried about my granddaughter Sharon. అవును, ఈ మధ్య కాలంలో మా మనమరాలైనటువంటి షారన్ గురించి మేము చింతించాము. She's working in America for a long time. She never returned to India. తన అమెరికా దేశంలో పనిచేస్తూ చాలా కాలము భారతదేశానికి అసలు తిరిగి రాలేదు. But according to this promise, at the right time, the Lord brought her to India and did great things through her. అయితే ఈ వాగ్దానానుసారంగా ప్రభు సరైన సమయంలో తనని భారతదేశానికి తీసుకుని వచ్చి తన ద్వారా గొప్ప కార్యములు చేసి ఉన్నారు. There is a time for everything. ప్రతిదానికి ఒక సమయము కలదు. Let us depend only on Jesus Christ for all our goodness and mercy to receive from Him. ప్రభు యొద్ద నుండి మంచితనమును కృపలను పొందుకోవడానికి యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడాలి. So read the word of God and be satisfied with all the goodness and mercy of God. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని మంచితనాన్ని కృపను బట్టి సంతృప్తులుగా జీవించండి. Even now, my friends, let us commit our lives to God and look to Him for all our blessings. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పిస్తూ దీవెనల కొరకు ఆయన వైపు చూద్దాము. దేవునికి వందనాలు. నా పేరు రాజలక్ష్మి అండి. నేను 2017 నుంచి ప్రేయర్ టవర్కి వస్తున్నానండి. ఒక సిస్టర్ నన్ను తీసుకొచ్చారు. ప్రేయర్ టవర్కి వచ్చాక నా జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నానండి. అయితే 2023లో నాకు బ్రీడింగ్ ప్రాబ్లం వచ్చిందండి. హెవీగా బ్రీడింగ్ అవ్వడం, ముక్కల్లా పడిపోవడం అలాగే జరిగేది. అలాగే మందులు వాడేదాన్ని, కానీ మందులు వేసుకున్నప్పుడు తగ్గేది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. 2024లో సెప్టెంబర్ నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి చూసి, నీకు బ్రీడింగ్ ప్రాబ్లం అనేది ఒక గడ్డ లోపల ఉంది, దానివల్ల నీకు హెవీ బ్రీడింగ్ అయిపోతుంది, ఆ గడ్డ కూడా నీకు గర్భసంచి లోపలికి వెళ్ళిపోయింది, కాబట్టి నీకు గర్భసంచి తీసేయాలని చెప్పారండి. చెప్తే మందులు పడితే తగ్గదంటే, తగ్గదమ్మా, నీకు బాగా హెవీగా ఒక 1/2 కిలో పెరిగిపోయిందని చెప్పారండి. అయితే ఇంక అప్పటి నుంచి నేను ఇంకా చాలా భయపడ్డానండి. నేను హాస్పిటల్కి వెళ్తాను తక్కువ, నేను చాలా భయస్తురాలను అయ్యాను. చెన్నై ఫోన్ చేసి నాకు ఆపరేషన్ పడద్దన్నారండి. నాకు చాలా భయంగా ఉందంటే, భయపడకమ్మా, ఏమవ్వదు, దేవుడు చక్కగా జరిగేంత నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావని చెప్పారండి. నేను మందులు వాడుతున్నాను. 4 రోజులు మందులు రాశారు. రాశాక నేను ఇంకా రోజులకి నాలో భయం పెరిగిపోతుంది. ప్రార్థన చేసుకుంటాను, భయం ధైర్యం సరిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే ఏం చేసేస్తారు ఏంటన్న భయం. అయితే ఇంక ఇక్కడ రాజమండ్రి ప్రేయర్ టవర్కి ప్రతిరోజు ప్రేయర్ చేయించుకునేదాన్ని. అయితే ఇంకా సెప్టెంబర్ 1 నుంచి అలాగా భయపడుతూనే ఉంటున్నాను, మందులు వాడుతున్నాను, ప్రేయర్ చేయించుకుంటున్నాను. ఇంక 25కి డేట్ ఇచ్చారండి నాకు ఆపరేషన్కి. 24వ తారీఖున జాయిన్ అయిపోమన్నారండి. జాయిన్ అయిపోమంటే ఇంకొక గంట ముందు నేను హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాగా ప్రేయర్ టవర్కి వచ్చానండి. చేపల గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. ప్రభు, నాకు ఆపరేషన్ అంతా చక్కగా జరిగించు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు ఏ భయం లేకుండా చేయనని ప్రార్థన చేసుకుని కన్నీటితో పరమ వైద్యుడిగా నువ్వు నాకు ఆపరేషన్ చేయి, నాకు డాక్టర్ చేయకూడదు, నువ్వు చేయాలని ప్రార్థన చేసుకున్నానండి. చేసుకుని వాక్యం తెరిచి చూసినప్పుడు నాకు ఇర్మియా 46:27 వాగ్దానం ఇచ్చాడండి. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నొందును, నా సేవకుడిని యాకోబు భయపడకమని వాక్యం ఇచ్చాడండి. ఎప్పుడైతే నేను ఆ వాక్యం చదివానో, ఈ 20 రోజుల నుంచి నేను పడ్డ భయం ఎలా పోయిందో నాకైతే తెలియదండి. చాలా ధైర్యం వచ్చిందండి నాకు. ఆ రోజు ప్రేయర్ చేసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. ధైర్యంతోనే వెళ్ళానండి. ఆ వాక్ని పట్టుకుని వెళ్ళానండి. నేను ధైర్యంగా వెళ్ళాను. నైట్ అంతా సిలన్లు ఎక్కిచ్చారండి. మా అన్నాడు 2 గంటలకు ఆపరేషన్ అన్నారు. ఆ ఆపరేషన్ అయితే నేను ల్యాబోస్కోపీ అడిగానండి. ఓపెన్ సర్జరీ అయితే నాకు వద్దు, నాకు ల్యాబోస్కోపీ కావాలన్నానండి. అయితే 2 గంటలకు అన్న ఆపరేషన్ 3 గంటలకు వెళ్ళారండి. 3 గంటలకు తీసుకెళ్లారు పైకి. తీసుకెళ్ళాక నాకు డ్రెస్ ఒకటన్నీ మార్చాక ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లారు. అసలు ఆ ఆపరేషన్కి వస్తే 2 గంటలకు తీసుకెళ్తే 7-8 కూడా అయిపోద్దంటే ఆపరేషన్ నాకున్న కంప్లైంట్ని బట్టి. కానీ నేను 3ంటికి తీసుకెళ్ళి 5:30కి అయిపోయిందండి ఆపరేషన్. 2 గంటలన్నర పెట్టింది అంతే అండి, తక్కువ టైము.
అంత 5:30కి నాకు మెలుగు వచ్చిందండి. మొత్తిడింది. అమ్మ నీ ఆపరేషన్ చక్కగా జరిగిందని అక్కడ ఉన్న అమ్మాయిలు చెప్పారు. చెప్పాక డాక్టర్ అమ్మ కిందకు వచ్చి మా ఊళ్ళు తనది చాలా బాగా జరిగింది అమ్మాయికి ఆపరేషన్. ఒక రక్తపు బొట్టు కూడా బయటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఏ ఆపరేషన్ అయితే కోరుకుందో ఆ ఆపరేషన్ జరిగింది. ఓపెన్ సర్జరీ అయితే అమ్మాయికి పడలేదు. క్షేమంగా ఉంది అమ్మాయి అని చెప్పారండి. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నాకు మన్నాడే నేను లెగిసి కూర్చున్నాను. 4వ రోజుకి ఇంటికి పంపించేశారండి. నేను చాలా తేలిగ్గా ఉన్నాను. నాకు దేవుడు భయం లేకుండా ఆయన వాగ్దానం ఇచ్చి ధైర్యం ఇచ్చి పంపించండి. కేవలం ప్రేయర్ టవర్ అండి. ప్రేయర్ టవర్లో ప్రార్థనలు అండి. అయితే నాకు ఈ మెడ లావు ఉండటం వల్ల అప్పుడు ఆపరేషన్ చేసే ముందు టెస్టుల్లో కూడా నీకు థైరాయిడ్ ఉందేమోనమ్మా, నీకు టెస్ట్ చేస్తామన్నారు. కైలు సిలువ వేసుకుని కొంచెం ఆయిల్ తీసుకుని నైట్ పడుకున్నాను. ప్రతిరోజు దేవుడు రక్తంగా భావించి నేను తీసుకుంటానండి. ఆ టెస్టుల్లో కూడా నాకు థైరాయిడ్ లేదని వచ్చిందండి. ఆపరేషన్ అయిపోయాక కూడా ఒక తర్వాత కూడా మా వాళ్ళు అన్నారు, మెడ ఇంకా లావుగా ఉంది, నీకు మళ్ళీ ఆపరేషన్ అయ్యాక థైరాయిడ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నారండి. రీసెంట్గా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. మళ్ళీ కూడా నాకు థైరాయిడ్ లేదండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. ఇక్కడికి వచ్చాక ప్రేయర్ టవర్ వల్ల ప్రేయర్ వారిస్ ఎంతో ప్రార్థనలండి. రాజమండ్రి ప్రేయర్ టవర్ని బట్టి వందనాలు, పాల్దనకరణ గారి ఫ్యామిలీని బట్టి వందనాలు, దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. మరి దేవుడు చేపల గదిలో నేను చేసిన ప్రార్థనకు నాకు నన్ను దర్శించాడండి. అలాగే అనేక మందిని కూడా దర్శించాలని కోరుకుంటున్నాను. అందరూ ప్రేయర్ టవర్కి రండి. అందరూ దీంట్లో ప్రార్థనలో పాల్గొనండి. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. దినకరన్ కుటుంబ సభ్యులుగా మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై కుటుంబ సమేతముగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వచ్చేస్తున్నాము. Please come and receive Jesus and experience His supernatural power. దయచేసి రండి, యేసును స్వీకరించండి, ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి. నన్ను పుట్టు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయడానికి ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. Even now boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies స్పర్శ. are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ తేలిక అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత మంట, తుడత, ఒళ్ళంతా తుడత. Your hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందండి. We will pray together for Jesus to do miracles in your home. యేసు మీ యొక్క గృహముల అద్భుత కార్యములు చేయ నిమిత్తమై మనము కలిసి ప్రార్థన చేయుదము. In your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ విద్యాభ్యాసములోను, in your mission in society and in the nation. సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను. So come to experience Jesus these 3 days. ఈ 3 దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి. స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి. ఫిబ్రవరి నెల 13, 14 మరియు 15వ తేదీలలో ప్రతి సాయంకాలమున 6 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో Come and experience Jesus in the prayer festival of Jesus. ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి, యేసును అనుభూతి చెందండి. We shall turn to the book of Isaiah 42 and verse 3. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం వైపు మన యొక్క బైబిల్ గ్రంథాలు తీద్దాం. It says, a smoldering wick God will never snuff out. వ్రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, నలిగిన రెల్లును అతడు విరువడు. God will not quench the dimly burning flame. మకమకలాడుతున్న జనపనార వత్తిని దేవుడు ఆర్పివేయడు. We are going to meditate on the subject miracles for the doubting hearts. అనుమానపు మనసుతో ఉన్న వారి కొరకై అద్భుతాలు చేసే దేవుని గురించి 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం this great God came into this world. ఈ గొప్ప దేవుడు మానవావతారిగా ఈ లోకానికి వచ్చారు. He was called Jesus. ఆయన యేసు అనే పేరు చేత పిలువబడ్డారు.
Matthew 1:23 says, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. Jesus was none other than God in flesh. యేసుక్రీస్తు వారంటే ఎవరో కాదు, మానవ శరీరంతో ఉన్న దేవుడై ఉన్నాడు. 1 Timothy chapter 3 and verse 16 tells us so. మొదటి తిమోతి 3:16 కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. Romans chapter 9 and verse 5 tells us so. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. He was in this world. ఆయన ఈ లోకంలో ఉన్నారు. When double-minded people came to him, how he treated them. ఎప్పుడైతే ఈ ద్విమనసుతో ఉండేవారు ఆయన ఎదుకు వచ్చారో ఆయన వారితో ఎలా చేసేవాడంటే, How the doubting people were dealt by him. అనుమానముతో ఉన్నవారు ఆయన దగ్గర ఎలా సంధించబడ్డారంటే, If you read Mark chapter 9, 23 and 24, మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు మీరు చదివినట్లయితే, the father came running and wept before him. ఓ మంచి తండ్రి చాలా పరిగెత్తుతూ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. He said, Lord, my son is possessed by an evil power. ఆయన చెంటున్నాడు, ప్రభువా నా కుమారుడు అపవిత్రాత్మ చేత పట్టుబడి బాధపడుతున్నాడయ్యా. He throws him into water or fire. ఆ యొక్క అపవాది ఈ చిన్నవాడిని నీళ్లలో అగ్నిలో పడవేస్తుంది. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. And the Lord said, don't worry. వెంటనే ప్రభు అన్నాడు, విచారించొద్దు. If you can believe, all things are possible. నీవు నమ్మినట్లయితే నీకు అన్ని కార్యాలు సాధ్యమవుతాయన్న. What did the father say? అయితే తండ్రి ఏమన్నాడంటే, He said, ఆయన అంటున్నాడు, Lord, I believe. ప్రభువా నేను విశ్వాసం ఉంచుతున్నాను. But on the other side, unbelief comes. కానీ మరొక వైపు అవిశ్వాసం కూడా ఉంది. When the fits come upon my son, నా కుమారుని మీదకి ఎప్పుడైతే మూర్ఛ వ్యాధి వచ్చిందో, when he bites his tongue, ఆయన యొక్క నాలుక ఎప్పుడైతే కొరుక్కుంటున్నాడో, oh, all my faith goes away. అయ్యో అప్పుడు నా విశ్వాసం అంతా పోతుంది. I become a doubting man. అప్పుడు వెంటనే నేను అనుమానపు వ్యక్తిని అయిపోతున్నాను. Help me. నాకు సహాయం చేయండి. What did Jesus do? యేసు ప్రభు వారు ఏం చేశారు? Did he condemn him? ఆయన ఆ వ్యక్తిని గద్దించారా? No. కానే కాదు. He commanded that evil spirit to go ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోవాలని గద్దించాడు. and set him free. ఆయనకు విడుదల దయచేశాడు. My brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, all of us are like that. మన యొక్క జీవితాలన్నీ కూడా ఇలానే One ఉంటున్నాయి. side we have faith. ఒకవైపు ఏమో విశ్వాసం. When we read the Bible, we get faith. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు విశ్వాసాన్ని When పొందుకుంటున్నాం. we go to the church, we get faith. మందిరానికి వెళ్ళినప్పుడు విశ్వాసాన్ని పొందుకుంటున్నాం. When we go to the prayer meetings, we get faith. ప్రార్థనా సమావేశాలకు వెళ్ళినప్పుడు విశ్వాసాన్ని But when the పొందుకుంటున్నాం. problems come, సమస్యలు వచ్చినప్పుడు, when the sickness comes, రోగం వచ్చినప్పుడు we lose our faith. మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. Is he going to throw us out? ఆ సమయంలో ప్రభు మనల్ని నెట్టివేస్తున్నాడు? Certainly not. ఖచ్చితంగా త్రోసివేయడు. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, a candle which is dimly burning, he will never quench. నెమ్మదిగా మండుతున్న ఆ దీపం యొక్క వెలుగును ఆయన ఆర్పేవాడు కాదు. He will try to stir it up. ఆయన దాన్ని ఇంకా పురికొల్పేవాడై ఉన్నాడు. What about his own disciples? ఆయన సొంత శిష్యుల గురించి ఏమనుంది? One day as he was going in a ship, ఒకరోజు వారందరూ నావలో వెళ్తూ a ఉన్నప్పుడు mighty storm came గొప్ప తుఫాను కలిగింది. and it was shaking the ship. అది ఆ యొక్క పడవను కదిలించి The వేస్తుంది. disciples were very much upset. ఆ యొక్క శిష్యులందరూ కూడా తలక్రిందులైపోతున్నారు. They cried unto him, వారు ఆయన ఎదుకు వచ్చి ఏడ్చారు. Master, don't you care that we die? ప్రభువా మేము చనిపోతున్నామని నీకు చింత లేదా అంటున్నారు. He stood up, ఆయన లేచి నిలబడ్డాడు. make the waves to go to sleep. ఆ యొక్క సముద్రపు తరంగాల్ని ఆయన He నిద్రపుచ్చుతున్నాడు. commanded the storm to stop. ఆయన తుఫానుని ఆగిపోవడానికి గద్దించాడు. Then he asked them, అప్పుడు ఆయన శిష్యులను అడుగుతున్నాడు. in Luke 8:25, లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం, Mark 4:40, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, hey, where is your faith? అయ్యో మీ విశ్వాసం ఎక్కడా? Even before just leaving this world. ఇంతకు ముందే కదా ఈ లోకాన్ని ఆయన విడిచి వెళ్ళడానికి కూడా ఏం చెప్పాడు? In Luke 24 and 25, లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ he వచనంలో said, you fools, ఆయన అంటున్నాడు, అయ్యో you బుద్ధిహీనులారా, can never believe. మీరు ఎప్పటికీ విశ్వాసం ఉంచరా అంటున్నాడు. Set of fools and idiots. ఆయన వారిని బుద్ధిహీనులు అని గద్దిస్తున్నాడు. That's how he said. ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. You can't have faith at all. మీరు ఎటువంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కలిగి ఉండలేరా? When he rose up from the dead, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు everybody saw Jesus. అందరూ యేసు ప్రభు అని చూచారు. But Thomas said, అయితే తోమా అంటున్నాడు, I must see him. నేను ఆయన్ని చూడాలి. I must see the wounds in his hand, నేను ఆయన హస్తాల్లో ఉన్న గాయాలు చూడాలి. the wound on the side. ఆయన ప్రక్కలో ఉన్న గాయాన్ని చూడాలి. Only then I can believe. అప్పుడు మాత్రమే నేను విశ్వసిస్తాను అన్నాడు. Oh, Jesus came. యేసు ప్రభు వారు మరలా వచ్చారు. Thomas,
తోమా, look at my wounds. నా గాయాలను చూడు, Look at my wounds. నా గాయాలని చూడు. Put your finger. నీ వ్రేలు ఆ గాయంలో Touch ఉంచు. my wounds. నా గాయాలని తవిడి చూడు. Thomas, believe me. తామో, నన్ను నమ్ము. Thomas, believe me. తోమా, నన్ను విశ్వసించు. I'm really alive. నేను నిజంగా సజీవుడను. That is Jesus. అది యేసు ప్రభువారంటే. Because you have doubt in your heart. ఎందుకంటే నీ హృదయంలో అపనమ్మకంతో ఉన్నావు. Because you are double-minded. నీవెందుకో రెండు మనసులతో ఉన్నావు. He is not going to throw you out. ఆయన నిన్ను నెట్టివేయబోవడం లేదు. Do you say that he has forgotten you? ఆయన నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? He has forsaken you? ఆయన నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? No, he will never forget. ఎప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టడు, మర్చిపోడు. Isaiah 49:13 says, యెషయా గ్రంథము 49:13 we all cry, ఆయన అంటున్నాడు, oh, he has forgotten me. ఆయన నన్ను మర్చిపోయాడా? Totally he has forsaken me. ఆయనను పూర్తిగా విడిచిపెట్టాడే. In Isaiah 49:15, యెషయా గ్రంథం 49:15 he says, ఆయన అంటున్నాడు, will a mother ever forget her sucking child? ఓ తల్లి తన పాలు తాగే బిడ్డను మర్చిపోతుందా? Will she have no compassion on the son of her womb? తన యొక్క సొంత గర్భాన పుట్టిన బిడ్డ మీద కనికరం లేకుండా ఉంటుందా? Even if a mother forgets, ఒకవేళ తల్లి I will మరచిపోయినప్పటికీ not forget. నేను మరచిపోను. None of you should be discouraged. మీలో ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. He says, only if a mother can forget a sucking child, I can forget you. ఆయన అంటున్నాడు కదా, సన్యము త్రాగుతూ ఉన్న బిడ్డను తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మరువను. Some time ago, I కొంతకాలం heard a క్రితం testimony of a very precious sister from Mexico. మెక్సికోలో ఉన్న ఓ ప్రియమైన సహోదరి సాక్ష్యాన్ని నేను విన్నాను. As she will be preaching, ఆమె మంచిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. as she'll be preaching, and finally when she begins to pray for the people, ఆమె బాగా సాక్ష్యం ఇచ్చి వాక్యాన్ని బోధించి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు suddenly అకస్మాత్తుగా something like oil will flow from her legs. ఆమె యొక్క పాదాలలో నుండి కాళ్ళ నుండి ఓ తైలం వంటి పదార్థం స్రవిస్తుంది. Her hands will begin to be full of oil. ఆమె యొక్క చేతులంతా కూడా ఒక రకమైన నూనెమయంగా మారిపోతున్నాయి. I saw it. నేను దాన్ని చూశాను. Then she told her story. అప్పుడు ఆమె తన కథ అంతా చెప్పారు. She was mightily used by God. ఆమె దేవుని చేత బహుబలంగా వాడబడ్డారు. Suddenly something came and touched her heart. అకస్మాత్తుగా ఏదో కొంత ఆమె హృదయానికి సంభవించి తాకింది. She was bedridden. ఆమె పడక మీద ఉండిపోయారు. 1.5 years passed by. 1.5 సంవత్సరాలు ఆమె పడక మీద She గతించిపోయారు. cannot turn from one side to another side. కనీసం ఒక వైపు నుంచి మరొక వైపు కూడా తిరగలేరు. She can't get up. కనీసం పైకి లెగవలేరు. 2 people will have to help her all the time. ఇద్దరు మనుషులు ఎప్పుడు ఆమెతో కూడా ఉండి ఆమెకు సహాయం చేయాలి. And she was crying, ఆమె ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు. has God forgotten all about me? అయ్యో, దేవుడు నా గురించి అంతా మర్చిపోయాడా? I did so much for God. అయ్యో, నేను దేవుని కొరకు ఎంతో చేశాను. Has he forsaken me? ఆయన నన్ను విడిచిపెట్టాడా? 1.5 years passed by. 1.5 సంవత్సరాలు ఆ విధంగా గడిచిపోయాయి. 18 months passed by. 18 నెలలు ఆ విధంగా గడిచిపోయాయి. One day, ఒక రోజున she heard a voice. ఒక స్వరాన్ని ఆమె వింటున్నారు. The voice said, ఆ స్వరం ఏమి చెప్తుందంటే, my daughter, నా కుమారి, have you accepted all that the devil has brought to you? అపవాది నీకు పెట్టిన శ్రమంతా కూడా నువ్వు అంగీకరించావు కదా? Have you accepted everything? అంతా కూడా నువ్వు అంగీకరించావు కదా? She said, yes, Lord. ఆమె అవును ప్రభువా అన్నారు. I have accepted all that he has brought. నాకు వచ్చిన దాన్ని అంతటిని నేను అంగీకరించాను. My heart is weak. నా యొక్క హృదయం బలహీనమైంది. I'm not able to move. నేను కదలలేకపోతున్నాను. And the voice said, ఆ స్వరం చెప్తుంది, I am Jesus. నేను యేసును. Now, ఇప్పుడు dress up and go to the church. మంచిగా వస్త్రాలు ధరించి మందిరానికి వెళ్ళు అన్నాడు. She said, I can't do anything. ఆమె అనుకుంటుంది, అయ్యో నేను ఏం చేయలేనే. He said, ఆయన అన్నాడు, no, అలా కాదు, dress up, మంచిగా వస్త్రాలు go to ధరించి the church. మందిరానికి వెళ్ళు. She told her assistants, please dress me up. తనకు సహాయం చేసే వారితో చెప్పింది ఆమె, నాకు I want మంచి to go బట్టలు to the ఇవ్వండి, church. నేను మందిరానికి వెళ్ళాలి. They said, are you a fool? ఏంటి బుద్ధిహీనత ఏమైనా మీకు వచ్చిందా అంటున్నారు We వాళ్ళు. can never lift you out of your bed. నిన్ను మీ మనసు మీద నుంచి అసలు మేము లేపలేం కదా అంటున్నారు. The moment we try to do that, ఆ విధంగా మేము చేయడం ప్రారంభిస్తే you will die. మీరు చనిపోతారండి. She said, die or no dying, let me go to the church. చనిపోవడం లేదు, చనిపోకపోవడం లేదు, నేను మందిరానికి వెళ్ళాలి అన్నారు. With great difficulty, they dressed her up, చాలా కష్టపడి ఆమెకు మంచి వస్త్రాలు ధరింపజేశారు. put her in a chair, ఆమెను ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. and carried her to the church. ఆ కుర్చీలో ఆమెను దేవుని మందిరానికి తీసుకువెళ్లారు. That was a Sunday. అది ఆదివారం రోజు. The Holy Communion service was being on.
అందరూ కూడా పరిశుద్ధపు ఆరాధన క్రమాన్ని సంస్కార పాలన ఆచరిస్తున్నారు. Pastor was thrilled to see her. అక్కడ ఆ యొక్క మాస్టర్ గారు ఆమెను చూసి సంతోషిస్తున్నారు. That is the heart of the pastor. అది పాస్టర్ గారి యొక్క హృదయం. And from the altar he showed his finger. ఆ యొక్క వేదిక మీద నుండి తన చేతులు ఆమె వైపు చూపెట్టారు. Just he showed his finger. ఆమె వేలును అలాగే ఆమె వైపు చూపెట్టారు. He could not believe his eyes. తన కళ్ళతో చూచిన దాన్ని ఆయన నమ్మలేకపోతున్నారు. At that moment, ఆ క్షణంలోనే somebody came between him and God. This ఎవరో lady. ఆ స్త్రీకి సేవకునికి మధ్యలోనికి వచ్చారు. Jesus came. యేసు క్రీస్తు వారు వచ్చారు. He showed her whole body, ఆయన యొక్క దేహం అంతటినీ కూడా ఆమెకు కనబరిచాడు. full of wounds. పూర్తిగా గాయాలతో ఉన్న దేహం అది. And he said, ఆయన అంటున్నాడు, my daughter, నా కుమారి, this is for you. ఇది నీ కొరకే. By my stripes you are healed. నాయన పొందిన గాయాల ద్వారా నువ్వు స్వస్థత పొందుకున్నావు. 100% she was healed. 100% ఆమె స్వస్థత పొందారు. She is being used by God again. ఆమె దేవుని చేత మరలా వాడబడుతున్నారు. If you read Isaiah 40 and verse 29, మీరు గనక యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనాన్ని చదివితే the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, He gives power to the weak. ఆయన బలహీనులకు శక్తిని అనుగ్రహించువాడు. He gives power to the weak. ఆయన బలహీనులకు శక్తిని అనుగ్రహించువాడు. Do you say that I am weak tonight? ఒకవేళ నీవు ఈ రోజు నేను బలహీనుడును అంటున్నావా? He gives you His power. ఆయన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. What is that power? ఆ శక్తి ఏమిటి? He gives you His faith. ఆయన తన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. Hebrews 12, 1-2. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 He is వచనాలు. the author and He is the finisher of true faith. ఆయన నిజమైన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించి ముగించేవాడు. If you read Hebrews chapter 11 and verse 3, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని by చదివితే, faith He created this entire universe. విశ్వాసము ద్వారా ఆయన సమస్త ఖిలాండాన్ని సృష్టించాడు. With that faith He will fill you tonight. ఆ విశ్వాసముతో ఈ రాత్రి ఆయన నిన్ను నింపేవాడై ఉన్నాడు. That is why in 1 Corinthians 1:23, కనుకనే మొదటి కొరింథీ పత్రిక 1:23 వచనములో St. Paul says, పరిశుద్ధుడైన పౌలు we అంటున్నాడు, preach Christ the crucified. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. Look at Him on the cross. సిలువలో ఉన్న ఆయన వైపు చూడండి. The Bible says దేవుని వాక్యం in చెప్తుంది. 2 Corinthians chapter 8 and verse 9, రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, He took all your poverty upon Himself. నీ పేదరికం అంతటిని ఆయన తన మీద వేసుకున్నాడు. Isaiah 53 and verse 4, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనములో, He took all your griefs and sorrows. ఆయన నీ యొక్క విచారాలన్నీ కూడా వేదనంతా ఆయన మీద వేసుకున్నాడు. Matthew 8:17, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం He 17వ took all వచనం, your infirmities, ఆయన నీ యొక్క బాధలన్నీ తన మీద all వేసుకున్నాడు. your diseases. నీ యొక్క రోగాలన్నీ తన మీద వేసుకున్నాడు. Galatians 3:13, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ He వచనంలో, took all your curses upon Himself. నీ యొక్క శాపాలన్నీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. Hebrews chapter 2 and verse 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, He tasted the bitterness of death for everyone. ఆయన ప్రతి ఒక్కరి కొరకై మరణం అనే చేదును ఆయన అనుభవించాడు. Everyone. ప్రతి ఒక్కరి He కొరకు, tasted death for everyone. ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణపు చేదు. When you see Him, నువ్వు ఆయన చూసినప్పుడు you say, Lord, you have taken every one of my burden upon yourself. ఆయనను చూచయ్యా నా భారమంతా నీవు తీసుకున్నావు అని ఆయనతో అన్నప్పుడు, You have taken it upon yourself. నీ మీద వేసుకున్నావు కదా ఆయనతో అన్నప్పుడు, Whatever problem you may have, my sister, నా సోదరి నీవి రాత్రి ఏ సమస్యను కలిగి ఉన్నప్పటికీ, my young man, నా యవన సోదరుడా, my darling young child, నా ప్రియమైన యవ్వన బిడ్డ, He has endured it Himself. ఆయన నీ కొరకే ప్రతిదీ చేయగలడు. Therefore He knows your agony. కనుకనే నీ వేదన ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. He knows. ఆయనకు తెలుసు. He knows. ఆయన ఎరిగి He ఉన్నాడు. knows. ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what is poverty. నీ పేదరికాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what is unemployment. నీ యొక్క నిరుద్యోగాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what it is to be a widow. నీవు ఒక విధవరాలుగా ఉన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. He knows. ఆయనకు తెలుసు. So when you see Him, నీవు ఆయన చూసినప్పుడు, you know, here is someone who knows my agony. ఇదిగో నా వేదన ఎరిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. He will deliver me tonight. ఆయన ఈ రాత్రి నుండి తప్పకుండా And He will deliver you tonight. ఆయన తప్పకుండా ఈ రాత్రి నీకు విడుదల అనుగ్రహించేవాడు. My brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, don't feel lonely in this world. ఈ లోకంలో ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. Don't say I have no faith. ఏ విధమైన ఒంటరితనం ఉండడానికి I వీల్లేదు. have cried so much. అయ్యో నేను ఎంతగానో రోధించాను, Nothing has happened. ఏమీ జరగడం లేదు. No, I have no hope in this world. అయ్యో ఈ లోకములో నాకు నిరీక్షణే లేదు. Please do not lose your faith.
దయచేసి నీ విశ్వాన్ని కోల్పోవద్దు. Tonight, ఈ రాత్రి the author and finisher of faith is here. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఇక్కడ ఉన్నాడు. He will embrace you. ఆయన నిన్ను కౌగలించుకుంటాడు. He will kiss you. ఆయన నిన్ను ముద్దెట్టుకుంటాడు. He will say, I given my life for you on the cross. ఆయన వచ్చి నేను నీ కోసమే కదా ఆ సిలువలో నా ప్రాణం పెట్టాను అంటాడు. I will take care of you. నేను నీ గురించి జాగ్రత్త I will heal your broken heart. నేను నీ బ్రద్దులైన హృదయాన్ని స్వస్థపరుస్తాను. I will heal your broken body. నేను నీ బ్రద్దులైన దేహాన్ని I స్వస్థపరుస్తాను. will rebuild your broken home. నీ బ్రద్దులైన కుటుంబాన్ని తిరిగి నిర్మాణం చేస్తాను. I will deliver you from the hands of the devil. నేను అపవాది హస్తాల్లో నుంచి నీకు విడుదలను గ్రహిస్తాను. He will never leave us nor forsake us. ఆయన ఎన్నడూ మనల్ని విడువడు, ఎడబాయడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for thy wonderful presence. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలయ్యా. You know the hearts of your నీ children. ప్రజల హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు. They may be worried over all kinds of problems of the children or their own problems. వారి బిడ్డల గురించి లేక వారి సొంత సమస్యల గురించి వారు చింతిస్తూ ఉన్నారేమో. Give them your grace to make them read the word of God and claim the promises, Father. దేవుని వాక్యాన్ని చదివి వాగ్దానములు అన్నిటినీ పొందుకొనగలిగే కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. Supply all the need. వారి అవసరతలన్నిటినీ తీర్చండి. Let them rejoice receiving all your blessings in a beautiful మీ way. ఆశీర్వాదాలన్నీ అద్భుతమైన రీతిలో పొందుకుని వారు సంతోషించుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Dear brother Ramu, happy birthday. మా ప్రియ సహోదరుడు రాము మీకు జన్మదిన శుభాకాంక్షలు. God bless you according to Deuteronomy 28:11. The Lord will grant you abundant prosperity.